ఇంకా యజ్ఞాలు చేస్తే ఎంత నిష్ఠాగరిష్టమైన శిష్టంగా చేస్తాడంటే, యజ్ఞం చేసేదానికి కొన్ని రోజులు ముందుగానే అక్కడ భూశుద్ధి వేదకాలంలో చెప్పినట్లుగా 9 నాగళ్ళతో 9 గీతలు చాళ్ళు చేసి దాంట్లో నవధాన్యాలు వేసి మొలకెత్తినాక వాటిని భద్రపరిచి పక్కన పెట్టి రోజు వాటి ఆలన పాలన చూస్తూ నవగ్రహ శాంతి, అష్టదిగ్బంధనము శాంతి, సుక్కు సువాలకు ఏ ఏ మంత్రాలు చదవాలను అవన్నీ చదివి యజ్ఞకుండంలోనికి అగ్ని ముట్టించకుండా, ఆరణి అగ్ని అవసరం లేదు, కర్పూరపు అగ్ని అవసరం లేకుండా కంటి చూపుతో ఆ అగ్ని మంత్రాలు చదువుతూ మంట పుట్టిస్తాడు. కంటి చూపుతో అగ్నిని మీరు మొన్నెప్పుడో కూడా టీవీ చూస్తుంటారు. ఒక మహానుభావుడు ఆ యజ్ఞకుండం దగ్గర కొన్ని నార వగైరా వాటిని చేత్తో నలుపుతూ కొన్ని మంత్రాలు దాంతో చదవగానే తన చేతిలోనే నిప్పు పుడుతుంది. ఆ నిప్పును ఆ హోమకుండంలో వేసి ఇసిరి చేశారు. అది చేయి నలుపుడు, అది ఇంకేమో టీవీలో కూడా చూపించారు. కానీ ఈ మహానుభావుడు కేవలం అక్కడ నిలబడతాడు యజ్ఞకుండం దగ్గర, ఇక్కడ దాని దిక్కు తీక్షణమైన కళ్ళతో చూస్తాడు. ఆ చూసినప్పుడు ఆ ఏకదం ఆ చూపు చూస్తాగానే ఒక 3-4 నిమిషాలు అగ్నిదేవుడు ఏమాత్రం పొగ లేకుండా అత్యద్భుతమైనటువంటి 7 పాయాలతో శిఖలతో వెలుగుతాడు.